సెల్ ఫోన్ ఉంటే సీఈఓ, కాషాయం కడితే స్వామీజీగా మారిపోయిన నేపథ్యంలో స్వామీజీలు ఆశీస్సులు, అండదండలు, వారి అనుగ్రహం, వారి దివ్యాశీస్సులు. ఈ క్షణం ఆలయానికి రండి. నిమిషంలో మీ కోరికలు తీర్చే దైవం మా దగ్గరే. నిమిషమ్మ అన్న పేరిట ఒక దేవత. ఒక నిమిషంలో మీ కోరికలు తీరుతాయి. ఆలయానికి రండి, కోరికలు తీర్చుకుని వెళ్ళండి. ఈ ఆలయంలో కొబ్బరికాయ ముడుపు కట్టారా, మీ కోరిక అయిపోయింది. ఇక్కడ మీరు హుండీలో ఉంగరం వేశారా, అయిపోయింది. ఏమిటి అయిపోయింది? మన ఉంగరం పోయింది. చెప్పడానికి మట్టుకు ఇటువంటి వ్యాపార సూత్రాలతో విశేషంగా ఈనాటి కాలంలో ఆలయ వ్యవస్థ మారిపోతుంది. మా ఆలయానికి రండి, హోమాలు చేయండి. మా ఆశ్రమంలో, మా మఠంలో ఎండుమిరపకాయల హోమాలు చేస్తున్నాం. ఇది ప్రత్యంగిరా, ఇలా వేస్తాం, అలా అయిపోయింది. మన దగ్గు వచ్చేస్తుంది. ఒక ఆలయంలో అమ్మవారికి మీరే మీ చేతులారా స్వహస్తాలతో అభిషేకం చేయండి. శ్రీపురం టికెట్ 150 రూపాయలు. 80 ఎకరాల ప్రాంగణంలో 70 కిలోల బరువు గల అమ్మవారి అర్చామూర్తి, విశాలమైన ఖాళీ స్థలాలు, తోటలు. బయటికి వచ్చాక అమ్మవారి ఆలయం. ఆలయానికి 4 వైపులా, 3 వైపులా, 2 వైపులా తలుపులు, గంగాళంలో నీరు, తులసి దళాలు, చెంబులు. ముంచండి, అమ్మవారి శిరస్సున పోయండి, అవతలికి వెళ్ళండి. ఆ ఆలయ నిర్వాహకుల ఫోటోలతో కూడుకున్న చిన్న సంచి, ఒక లడ్డు, ప్రసాదం. తిరిగి మౌనంగా బయటికి వచ్చేద్దామా? అలా వీల్లేదు. ఆ ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్, దుకాణాలు కొన్ని ఉన్నాయి. అందులోకి తప్పనిసరిగా వెళ్ళాలి. మీ తోవ అటువైపుగా మార్చారు. ప్రధాన ద్వారానికి, రహదారికి అనేక చోట్ల అడ్డుకట్టలు వేసి మీ ప్రయాణం తప్పనిసరిగా ఆ చీరల కొట్టులో నుంచి రావాలి, ఆ మిఠాయిల కొట్టులో నుంచి రావాలి, ఆ పుస్తకాల కొట్టులో నుంచి రావాలి. ఆ ప్రసాదాలు, బట్టలు, పుస్తకాలు ఇవి మాత్రమే కాకుండా తినుబండారాలు కూర్చుని తిని మరీ బయటికి రావాలి. బిజినెస్ చెయ్యాలి.